హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫుడ్ పుష్ప. ఈరోజు మనం చెయ్యబోయే కర్రీ చేపల శన ఫ్రై. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అల్లము వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని అది కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు టమాటా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అది పచ్చి వాసన పోయిన వరకు వేపుకోవాలి. ఇది నేను ముందుగా చేసి పెట్టుకున్న చేపల శనండి. దీన్ని నేను 5 నిమిషాల పాటు పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టుకున్న తర్వాత దీంట్లోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కారం, ఉప్పు వేసుకుని కలిపి పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే ఇలా దగ్గరికి అవుతుంది. ఇలా దగ్గరికి అయిన దాన్ని కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక మళ్ళీ కలిపి మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకొని ఇలా వాటర్ ఇంకిపోయిన తర్వాత బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.